హాయ్ ఫ్రెండ్స్, భారతదేశంలో ఉన్న 10 ఆలయాల రహస్యాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఈ మందిరాల యొక్క రహస్యం సైన్స్ కూడా అంతుచిక్కడం లేదు. అందుకని ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక ఈ వీడియోలోకి వస్తే ముందుగా నెంబర్ 10 వీరభద్ర టెంపుల్ లేపాక్షి. ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రపంచవ్యాప్తంగా శివుడికి ఎన్నో మందిరాలు ఉన్నాయి. ప్రతి మందిరాల్లో కూడా ఏదో ఒక రహస్యం ఉంది. అయితే ఈ వీరభద్ర టెంపుల్ లేపాక్షి ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇంత విశాలమైన మందిరం ఒక పూర్తి భాగాన్ని కేవలం ఒక స్తంభం మాత్రమే మోస్తుంది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే ఆ స్తంభం గాల్లో వేలాడుతూ ఉంది. అదే మందిరంలో ఎన్నో స్తంభాలు ఉన్నాయి, కానీ గాల్లో వేలాడుతున్న ఈ ఒక్క స్తంభం వెనుక మాత్రం ఎన్నో అద్భుతాలు దాగి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో లేపాక్షిలో శివుడు మందిరం ఉంది. ఈ మందిరంలో శివుడి భయంకర మహారూపమైన వీరభద్రుడు కొలువై ఉన్నాడు. అందుకే ఈ మందిరాన్ని వీరభద్ర ఆలయం అంటారు. అంతేకాకుండా హ్యాంగింగ్ పిల్లా టెంపుల్ కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాత పొంది ఉంది. ఈ మందిరంలో మొత్తం 70 స్తంభాలు ఉన్నాయి, కానీ గాల్లో వేలాడే ఈ ఒక్క స్తంభం మీద పూర్తి మందిర భారం ఆధారపడి ఉంది. ఈ స్తంభాన్ని ఆకాశ స్తంభం అని కూడా అంటారు. అందుకే ఈ స్తంభం నేల నుంచి 1/2 ఇంచు పైన వేలాడుతూ ఉంటుంది. ఇక నెంబర్ 9 అనంత పద్మనాభ లేక్ టెంపుల్. కేరళలో ఉన్న అనంత పద్మనాభ లేక్ టెంపుల్ చాలా ప్రత్యేకమైనది. దీని రహస్యం ఏమిటంటే మాంసాహారం తినే ఒక జంతువు రక్షణగా ఉంది, కానీ ఆ జంతువు కేవలం శాకాహారాన్ని మాత్రమే తింటుంది. కేవలం మాంసాహారం తినే ఒక ముసలి అక్కడ మాత్రం అన్నం, గుడి ప్రసాదాన్ని మాత్రమే తిని బ్రతుకుతుంది. పూజ జరిగిన తర్వాత ఆ భక్తులు ఆ ముసలికి ప్రసాదం తినిపిస్తూ ఉంటారు. దాదాపుగా 70 సంవత్సరాల నుంచి కూడా ఈ ముసలి అదే సరస్సులో నివసిస్తుంది. మనుషులకు ఎలాంటి హాని చేయకుండా వాళ్ళతో కలిసిపోతుంది. కేరళలో ఉన్న ఈ మందిరం యొక్క హిస్టరీ 9వ శతాబ్దానికి చెందినది. మండపం పైకప్పు కింద ఉన్న ఒక చెక్క మీద విష్ణుమూర్తి దశావతారాలు చెక్కి ఉన్నాయి. మందిరం పూజారికి మరియు శాకాహారి ముసలికి మధ్య మంచి బంధం ఉంది. ఒకానొక రోజు ముసలి సరస్సు నుంచి మందిర ప్రాంగణంలోకి వచ్చేస్తుంది. అప్పుడు పూజారి ఆ ముసలిని నీటిలోకి వెళ్ళమని చెప్తే వెంటనే సరస్సులోకి వెళ్ళిపోయింది. అయితే ఇక్కడ దుఃఖించాల్సిన విషయం ఏమిటంటే మందిరంకి ఎన్నో సంవత్సరాలుగా రక్షణగా ఉన్న ఈ ముసలి గత సంవత్సరం చనిపోయింది. ఆ రోజు చాలా మంది భక్తులు వచ్చి ఆ ముసలి దేహాన్ని సాంప్రదాయబద్ధంగా పూడ్చిపెట్టారు. ఇక నెంబర్ 8 బిజిలీ మహాదేవ్ టెంపుల్, కులు, హిమాచల్ ప్రదేశ్. బిజిలీ మహాదేవుని మందిరం చాలా అందంగా ఉంటుంది. ఇది ఒక పర్వత శిఖరంపై ఉంది. ఈ మందిరం మీద పిడుగులు పడుతున్నప్పుడు ఆ దృశ్యం చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి ఈ మందిరం మీద పిడుగు పడుతుంది. అలాంటి సంఘటన జరిగిన తర్వాత ఈ శివలింగం అనేది విచ్ఛిన్నమైపోతుంది. ఆ తర్వాత పూజారి వెన్నతో ఆ శివలింగాన్ని జోడిస్తారు. దాంతో ఆ శివలింగం పూర్వరూపానికి వస్తుంది. బిజిలీ మహాదేవుని మందిరం కాశ్మీర్ గ్రామంలో చాలా ఎత్తులో ఉంది. ఇది చాలా ప్రాచీనమైనది. అందుకే భారతదేశంలో ఉన్న అతి పురాతనమైన మందిరంలో దీన్ని కూడా చెప్పుకుంటారు. పిడుగు పడడం వల్ల విచ్ఛిన్నమైన ఈ శివలింగం పూజారి వెన్నతో అతికించగానే పూర్వ స్వరూపానికి వచ్చేస్తుంది. ఈ మందిర రహస్యం ఎన్నో పౌరాణిక కథలు ఉన్నాయి. ఈ పౌరాణిక కథల ప్రకారం కులంతని దైత్యుడు ఈ ప్రదేశాన్ని తన నివాస స్థానంగా మార్చుకున్నాడు. ఈ ప్రదేశాన్నంతా కూడా నీటితో ముంచేయాలని అనుకున్నాడు. అప్పుడు మహాదేవుడు తన త్రిశూలంతో దైత్యుని వధించాడు. అప్పుడు ఆ దైత్యుడు శరీరం పెద్ద పర్వతంగా మారిపోయింది. అందువల్ల ఈ ప్రదేశానికి కళ్ళు అని పేరు వచ్చింది. ప్రతి పుష్కరాలకు ఒకసారి దేవతల రాజు ఇంద్రుడు శివుని ఆదేశం మేరకు ఈ మందిరం పైన పిడుగులు కురిపిస్తారని ప్రజల నమ్మకం. ఇక 7వది కామాఖ్యదేవి టెంపుల్, అస్సాం. భారతదేశంలో ఉన్న 51 శక్తిపీఠాల్లో కామాఖ్య శక్తిపీఠం చాలా ప్రసిద్ధమైనది. ఈ మందిరాల్లో అఘోరాలు, తాంత్రికలు నివసించే ప్రదేశంగా చెప్పుకోవచ్చు. అస్సాం రాజధాని డిస్పూర్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ శక్తిపీఠం నీలాంచల్ ప్రదేశం నుంచి 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. అన్ని శక్తిపీఠాల్లో కామాఖ్య మందిరాన్ని మహాశక్తిపీఠంగా నమ్ముతారు. ఈ మందిరంలో దుర్గాదేవికి సంబంధించిన ఎలాంటి విగ్రహాలు కూడా మనకు కనిపించవు. ఎందుకంటే ఈ మందిరంలో ఒక చిన్న కొలను ఉంది. అది ఎప్పుడు కూడా పూలతో నిండుగా ఉంటుంది. ఆ కొలనులో ఎప్పుడూ నీళ్లుంటాయి.
చమత్కారంతో నిండి ఉన్న ఈ మందిరంలో అమ్మవారి యోనికి పూజలు జరుగుతూ ఉంటాయి. మహాదేవుడు భార్య అయిన సతీదేవి అగ్నిలో ఆత్మార్పణ చేసుకున్నాక విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో సతీదేవిని 51 భాగాలుగా చేశారు. ఆ 51 భాగాలు వేరువేరు చోట్ల పడి శక్తిపీఠాలుగా అవతరించాయి. యోని భాగం మాత్రం ఈ ప్రదేశంలో పడింది. అందుకే కామాఖ్య శక్తిపీఠాన్ని మహాశక్తిపీఠంగా చెప్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా కొన్ని లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇక 6వది పూరి జగన్నాథ్ టెంపుల్, ఒడిశా. ఒడిశాలో ఉన్న ఈ పూరి జగన్నాథ స్వామి మందిరంలో శ్రీకృష్ణుడు వైకుంఠ స్వరూపంలో కొలువై ఉన్నాడు. పూరిలో ఉన్న ఈ పౌరాణిక మందిరం చాలా పురాతనమైనది. ఈ మందిరంలో ఉన్న హిస్టరీ చాలా ఆశ్చర్యకరమైనది. జగన్నాథ స్వామి మందిరంలో ఉన్న విగ్రహంలో ఈ రోజుటికి కూడా శ్రీకృష్ణుడి గుండె కొట్టుకుంటూ ఉందని చాలామంది నమ్ముతూ ఉంటారు. కానీ పూరి ప్రజలు మాత్రం అక్కడ మందిరంలో శ్రీకృష్ణుడి గుండె లేదు, అక్కడ బ్రహ్మ పదార్థం ఉందని అంటారు. ఈ బ్రహ్మ వస్తువు చాలా రహస్యమైనది. దీని రహస్యం గురించి కేవలం కొంతమందికి తెలుసు. సనాతన పరంపర ప్రకారం జగన్నాథ స్వామి మందిరం వైష్ణవ పరంపరలో అతి పెద్ద తీర్థంగా చెప్పుకుంటారు. ప్రతిరోజు దేశ విదేశాల నుంచి కొన్ని వేల మంది భక్తులు జగన్నాథ స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తారు. పూరిలో ఉన్న ఈ మందిరంలో జగన్నాథ స్వామి, అన్నయ్య బలరాముడు మరియు చెల్లెలు అయిన సుభద్రల యొక్క విగ్రహాలు కూడా ఉన్నాయి. జగన్నాథ స్వామి మందిరానికి సంబంధించి 5 రహస్యాలున్నాయి. వాటిని ఇంతవరకు ఎవరు కూడా ఛేదించలేకపోయారు. జగన్నాథ స్వామి ఆలయంలో ప్రసాదాన్ని తయారు చేయడానికి 7 కుండలు ఒకదాని మీద ఒకటి పెడతారు. అన్నింటికన్నా పైన ఉన్న కుండలో ప్రసాదం ముందుగా తయారవుతుంది. తర్వాత దాని కింద ఉన్న కుండలో ప్రసాదం తయారవుతుంది. అన్నింటికన్నా కింద ఉన్న కుండలో ప్రసాదం చివరగా తయారవుతుంది. ఇది వినడానికి చాలా ఆశ్చర్యంగా ఉంది. జగన్నాథ స్వామి మందిరానికి పైన ఉన్న జెండా ఎప్పుడు కూడా గాలి దిశకే విపరీతంగా ఎదురుగా ఎగురుతుంది. ఈ మందిరం 214 అడుగులు ఎత్తు ఉంటుంది. ఎంత ఎత్తుగా ఉన్నప్పటికీ ఒక పక్షి కూడా ఈ మందిరం పైన కూర్చోవు. విమానాలు కూడా ఈ మందిరం పైనుంచి వెళ్ళవు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి మందిరంలో ఉన్న 3 విగ్రహాలను మారుస్తూ ఉంటారు. విగ్రహాలను మారుస్తూ ఉన్న సమయంలో నగరంలో కరెంట్ కట్ చేస్తారు. ఈ సమయంలో కేవలం పూజారి మాత్రమే మందిరంలోకి వెళ్తారు. ఇక 5వది మత్తంగేశ్వర్ టెంపుల్, మధ్యప్రదేశ్. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో పౌర్ణమి రోజున ఒక గుండె సైజు మందిరంలో ఉన్న శివలింగం పొడవ పెరుగుతుంది. మధ్యప్రదేశ్లో ఈ మతంగేశ్వర్ మందిరం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. యునెస్కో దీనిని ప్రపంచ వారసత్వ సంపదగా పేర్కొంది. చరిత్ర ప్రకారం ఈ ప్రదేశంలో 85 మందిరాలుండేవి. కానీ ఈ రోజు కేవలం 25 మందిరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. అన్ని మందిరాల్లో మతంగేశ్వర స్వామి మందిరం చాలా ప్రత్యేకమైనదిగా ఉంటుంది. ఎందుకంటే ఈ మందిరంలో ఉన్న శివలింగం ప్రతి సంవత్సరం కూడా శరత్ పౌర్ణమి రోజున 1 ఇంచు పొడవు పెరుగుతుంది. ప్రతి సంవత్సరం శివలింగం యొక్క పొడవును కొలుస్తారు. దీని వెనుక ఉన్న రహస్యం తెలుసుకోవడానికి ఎక్స్పర్ట్స్ రీసెర్చ్ కూడా చేశారు. కానీ ఆ రహస్యం ఇప్పటికీ కూడా కనుగొనలేకపోయారు. మందిరంలో ఉన్న శివలింగం భూమి లోపల 9 అడుగుల లోతు వరకు ఉంది. అలాగే బయట కూడా అంతే ఎత్తు ఉందని అక్కడ పూజారి చెప్పుకొచ్చారు. ఇక 4వది నిధివన్ టెంపుల్, ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో బృందావనంలో ఉన్న నిధివన్ భారతదేశంలో ఉన్న అత్యంత రహస్యమైన ప్రదేశాల్లో ఒకటిగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ రోజుకి కూడా ప్రతిరోజు రాత్రి శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి నృత్యం చేస్తూ ఉంటాడు అని అక్కడ ప్రజల నమ్మకం. అందుకే నిధివన్ సాయంత్రం అయ్యేసరికి మూసివేస్తారు. ఆ తర్వాత ఆ ప్రదేశంలో ఎవరు కూడా ఉండరు. చివరికి పశుపక్షాదులు కూడా సాయంత్రం అయ్యేసరికి అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. ఒకవేళ ఎవరైనా దొంగచాటుగా అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం వాళ్ళు పిచ్చివాళ్ళుగా మారిపోతారు. అలాంటి ఒక సంఘటన 10 సంవత్సరాల ముందు జరిగింది. జైపూర్ నుంచి వచ్చిన ఒక కృష్ణభక్తుడు శ్రీకృష్ణుడు రాసలీలలు చూడ్డానికి నిధివాన్లో దాక్కున్నాడు. ఉదయాన్నే నిధివాన్ తెరిసేసరికి అతను స్పృహ తప్పి నేల మీద పడిపోయి ఉన్నాడు. అతని మానసిక పరిస్థితి కూడా దెబ్బతిన్నది. ఇలాంటి ఎన్నో కథలు అక్కడ ప్రజలు చెప్తూ ఉన్నారు. అలాంటిది ఇంకొకటి ఏంటంటే నిధివన్ లోపల ఉన్న రంగ్ మహల్ లోపలికి రోజు రాత్రి సమయంలో రాధాకృష్ణులు వస్తూ ఉంటారని కూడా చెప్తూ ఉంటారు. అందుకే రంగ్ మహల్లో సాయంకాలం 7 గంటలకు ముందు పూలతో రెడీ చేస్తారు. ఉదయాన్నే 5 గంటలకి వెళ్లి
చూసేసరికి పూలపాన్పు అంతా కూడా చిందరవందరగా ఉంటుందని అక్కడ ప్రజలు చెప్తూ ఉంటారు. ఇక నెంబర్ 3 కరణీమాత టెంపుల్, రాజస్థాన్. ఈ మందిరంలో కొన్ని వేల ఎలుకలు ఉన్నాయి. అందులో కొన్ని తెలుపు ఎలుకలు కూడా ఉన్నాయి. ఈ ఎలుకలన్నీ కరణీమాత పుత్రులుగా అక్కడ ప్రజలు భావిస్తారు. అందుకే అక్కడ ఎలుకలను కూడా పూజిస్తారు. ఎలుకలు ఎంగిలి చేసిన దాన్ని ప్రసాదంగా సేవిస్తారు. అయితే అక్కడ ఈ రోజుటి వరకు కూడా ఎలుకల వల్ల ఎలాంటి రోగం రాలేదు. ఈ మందిరంలో ఉన్న వాస్తుకళ మొఘల కాలానికి సంబంధించిందని చెప్తారు. ఈ మందిరం ఎంత రహస్యంగా కనిపిస్తుందో అంతే అందంగా ఉంటుంది. ఇక రెండవది జ్వాలాదేవి టెంపుల్, హిమాచల్ ప్రదేశ్. భారతదేశంలో ఉన్న 51 శక్తిపీఠాల్లో జ్వాలాదేవి టెంపుల్ కూడా ఒక శక్తిపీఠం అవుతుంది. ఈ మందిరం చాలా ప్రసిద్ధమైనది. పౌరాణిక కథల ప్రకారం ఈ ప్రదేశంలో సతీదేవి నాలుక పడింది. శివుడు ఇక్కడ ఉన్మత్త భైరవ రూపంలో కొలువై ఉన్నాడు. ఈ మందిరం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ ఎలాంటి విగ్రహం కూడా ఉండదు. భూమి లోపల నుంచి వస్తున్న జ్వాలలకు పూజలు చేస్తూ ఉంటారు. అయితే ఈ జ్వాలలు ఇక్కడికి ఎలా వస్తున్నాయనే రహస్యం మాత్రం ఇప్పటికీ కనిపెట్టలేకపోయారు. అలాగే ఈ జ్వాలలను ఎవరు కూడా ఆర్పలేకపోయారు. ఈ జ్వాలాదేవి మందిరంలో నూనె లేకుండా మొత్తం 9 జ్వాలలు వెలుగుతాయి. ఇవి మాత యొక్క 9 స్వరూపాలని ప్రతీకలవుతాయి. మందిరంలో వెలుగుతున్న అతి పెద్ద జ్వాలను జ్వాలాదేవిగా భావిస్తారు. ఈ మందిరాన్ని చంద్ర మహారాజు నిర్మించారు. ఆ తర్వాత 1835లో రంజిత్ సింగ్ మరియు సంసాచన్ మహారాజులు ఈ మందిరాన్ని పునర్నిర్మించారు. ఈ మందిరం వెనుక ఉన్న రహస్యం గురించి తెలుసుకోవడానికి బ్రిటిష్ చాలా ప్రయత్నించారు, కానీ ఏమీ తెలుసుకోలేకపోయారు. స్వాతంత్రం తర్వాత కూడా ఎంతో మంది సైంటిస్టులు ప్రయత్నించారు, కానీ వారికి కూడా ఏమీ తెలియలేదు. అలా ఇప్పటికీ ఇది ఒక రహస్యంగానే ఉంది. ఇక నెంబర్ 1 కైలాస టెంపుల్, మహారాష్ట్ర. కైలాస మందిరం మహారాష్ట్ర ఔరంగాబాద్ జిల్లాలో ఉన్న ఎల్లోరాలో ఉంది. ఈ మందిరం యొక్క రహస్యం ఇప్పటికీ సైంటిస్టులు ఒక ఛాలెంజ్ విసురుతుంది. కృష్ణప్రద మహారాజు క్రీస్తుపూర్వం 756 మరియు 773 మధ్యలో కైలాస మందిరాన్ని నిర్మించారు. అసలు ఈ మందిరాన్ని ఎలా నిర్మించారో, ఎలాంటి టెక్నాలజీ వాడారో, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా మన దగ్గర లేదు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింతగా మాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ధన్యవాదాలు.